మేము దేని వల్ల ప్రార్థన చేసుకొని ఈరోజు దేవుడు మాతో ఏం మాట్లాడుతున్నాడో మనం ఈరోజు ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి ఇంతవరకు తండ్రి రెక్కల కింద కాచి కాపాడినందుకు నీకు యేసుక్రీస్తు కృతజ్ఞతలు తండ్రి మీరు ఈరోజు తండ్రి మాతో ఏ మాటలు అయితే తండ్రి మాట్లాడాలనుకున్నారు తండ్రి, ఆ మాటల్ని తండ్రి విని గ్రహించి తండ్రి దాని పట్ల జీవించే భాగ్యాన్ని కృపను తండ్రి మీరు మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ చెప్తున్న నాకు తండ్రి మీ పిల్లలకు అవసరమైన మాటల్ని తండ్రి మీరు నాతో మాట్లాడతారని కోరుకుంటూ నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు. అదేవిధంగా ఈరోజు క్రిస్మస్ సందేశాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుడు ఈ క్రిస్మస్ సందర్భంగా మాతో ఏ మాటలు మాట్లాడాలనుకుంటున్నాడో మనం ఈరోజు గ్రహించుకొని వాటి పట్ల జీవించే భాగ్యాన్ని అటు కృపను దేవుడు మాకు ఇచ్చేలాగా ముందుకు సాగుదాం. అదేవిధంగా క్రిస్మస్ క్రైస్తవులకి సంబంధించిన పండగల్లో ఇదొక పెద్ద పండగ. ఇదే క్రైస్తవులందరూ కలిసికట్టుగా జరుపుకునే పండగ. దేశాలు కాకుండా, రాష్ట్రాలు కాకుండా, గ్రామాలు కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ ఏదైనా ఉందంటే అది ఓన్లీ క్రిస్మస్ మాత్రమే. కనుక ఆ క్రిస్మస్ ద్వారా దేవుడు మాతో ఏం మాట్లాడుతున్నాడు ఈరోజన్న ఈ విధానాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని వారలారా గమనించండి, క్రిస్మస్ అనగానే ప్రతి ఒక్కరి ఇళ్లలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఎందుకు సంతోషాన్ని, ఆనందాన్ని అంటే మా కొరకు ఒక రక్షకుడు పుట్టాడు. మా పాపాల నిమిత్తము మేము చేసిన తప్పులను బట్టి, మేము చేసిన పాపాలను బట్టి ఆయన శిలువలో బలి అవ్వడానికి మొదటి రాకడగా పుట్టాడన్న ఆనందంతో, ఉత్సాహంలో అందరూ ఉంటారు. క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది ఓన్లీ యేసుక్రీస్తు వారు మాత్రమే. క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? యేసుక్రీస్తు వారు పుట్టిన దినం. మరొకసారి చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు పుట్టిన దినం, బర్త్డే బాయ్. అందరి ఇళ్లలో బర్త్డేలు చాలా మంది జరుపుకొని ఉంటారు. సహజంగా కుటుంబాల్లో బర్త్డే అనగానే కొడుకుదో కూతురుదో బర్త్డే రాగానే ఇప్పుడు కుటుంబంలో కూతురు బర్త్డే, కూతురు పుట్టినరోజు వచ్చిందనుకోండి, ఆ బిడ్డకు కావలసిన వస్త్రాలు, ఆమె ఎలాంటి వస్త్రాలు ఇప్పిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది, ఏ వస్త్రాలు ఇప్పిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, ఆ బిడ్డకు సంతోషపరిచే వాతావరణాన్ని చేయాలని తండ్రి ఆలోచిస్తాడు. ఆ బిడ్డను ఎలా సంతోషపరచాలి, ఈరోజు బర్త్డే గర్ల్ కనుక ఆమెను ఎలా సంతోషపరచాలన్న ఉద్దేశంతో కుటుంబంలో ఉన్న వాళ్ళు, తల్లి తండ్రి, కుటుంబీకులు ఉంటారు. అంటే బర్త్డే జరుపుకుంటుంది కనుక ఆ బిడ్డ సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంలో అందరూ ఉంటారు. అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఆలోచించుకుంటున్నారు? బర్త్డే కానీ సంతోషపరచడానికి. అదేవిధంగా ఈరోజు కూడా యేసుక్రీస్తు వారి జన్మదినం అని క్రిస్మస్గా జరుపుకుంటున్నాం కదా. యేసుక్రీస్తు వారు పుట్టిన దినం కానీ మరి యేసుక్రీస్తు వారిని ఎలా సంతోషపరచగలుగుతుంది? భూమి పైన తన బిడ్డల్ని సంతోషపరచడానికి ఒక జత కొనిచ్చే దగ్గర 2 జతలు బట్టలు కొనిస్తున్నాం. ఒక జత బట్టలు కొనిచ్చే దగ్గర 2 జతలు బట్టలు కొనిచ్చి తాను ఏదడిగినా అది ఇచ్చి కొనిచ్చి తాను సంతోషపరచగలుగుతున్నాం. మరి యేసుక్రీస్తు వారు కూడా ఈరోజు జన్మించారని మనం అందరం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఆయనకు ఏమిచ్చి మనం సంతోషపరచగలం? ఆయనకు మనం ఏమిచ్చి ఆయన సంతోషపరచగలం చెప్పండి? మనలాగానే ఒక జత బట్టలు ఇప్పించి ఆయన వేసుకోమంటే వేసుకుంటాడా? వేసుకోడు. మరి అదే విధంగా ఒక కేజీ నార్మల్ కేక్ బదులు కూల్ కేక్ తెచ్చి కోసి ఆయనకు తినిపిస్తే ఆయన తింటాడా? తినడు. బంధువులందరినీ పిలిపించి ఘనంగా విందు చేసి పెడితే ఆయన తింటాడా? తినడు. అలాంటప్పుడు ఇవన్నీ ఆయనకి అవసరం లేకున్నప్పుడు, ఇవన్నీ ఆయనకు సంతోషపరచకున్నప్పుడు ఆయనకు ఏ విధంగా మనం సంతోషపరచగలం? ఆయనకు సంతోషం పరిస్తేనే కదా నిజమైన క్రిస్మస్. ఇప్పుడు
తన కుమారునికి తాను హ్యాపీగా ఉంచితేనే తాను అనుకున్న బర్త్డేని తాను చేయగలడు. మరి అదే విధంగా మనం కూడా యేసుక్రీస్తు వారి జన్మను పునర్శించుకొని క్రిస్మస్ అనేది జరుపుకుంటున్నాం కదా. మరి ఆయనను సంతోషపరచడం ఎలా? ఆయనను సంతోషపరచాలంటే ఎవరి వల్ల కాదు. మరి ఎలా సంతోషపరచగలం? ఆనాడున్న వారు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఎలా ఆయనను కనుగొన్నారు? సంతోషం పరిచే బదులు ముందుగా ఆయనను ఎలా కనుగొన్నారో మనం చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త క్షమించండి 2వ అధ్యాయం 2వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పింది. యూదుల రాజుగా పుట్టిన ఆయన యాడున్నాడు అంటే ఆ కాలంలో ఆయన పుట్టిన సందర్భాన్ని ఏ విధంగా గుర్తించారంటే ఒక నక్షత్రాన్ని చూసి ఆయన ఎద్దకు వెళ్ళడం జరిగింది. ఆయన ఎద్దకు చూడడానికి ఎలా వెళ్ళినారంటే ఒక నక్షత్రం వారికి దారి చూపించింది. అదేవిధంగా ఆయనకు వారు మీకందరికీ తెలుసు, వెళ్ళిన వారు ఆయనకి ఏం తీసుకొని పోయినారు, ఆయనని చూడడానికి వాళ్ళు ఏ విధంగా వెళ్ళినారనేది అందరికీ తెలుసు. బంగారము, గోళము, సాంబ్రాణి, వెండి ఇవన్నీ తీసుకుపోయినట్టు మత్తయి గారు రాసిన స్వార్థలో ఉంటుంది. అంటే ఇవన్నీ ఆయనకి సంతోషాన్ని ఇస్తాయంటే అవన్నీ ఆయన సంతోషాన్ని ఇవ్వకుండా. మరి ఆయనకి ఏ విధంగా మనం సంతోషపరచగలం? అంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలా, ఆయన వచ్చింది ముఖ్య కారణం దేవునికి దూరం అయిపోతున్న బిడ్డలని, దేవునికి దూరం అయిపోతున్న మానవాళిని ఆయన దేవుని యొద్దకు చేర్చడానికి ఆయన రావడం జరిగింది. మరి ఆయన వచ్చిన సందర్భాన్ని, ఆయన వచ్చిన కారణాన్ని మనము కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన ఏ విధంగా అయితే మానవాళిని రక్షించడానికి వచ్చాడో ఆ కారణాన్ని ఆయన సంపూర్ణంగా చేసి భూమి పైన తండ్రిని మహిమపరిచి వెళ్ళినాడు కనుక అదే విధంగానే మనము కూడా బతికితే ఆయనను సంతోషపరిచిన వారం అవుతాం. అసలు ఆయన ఉద్దేశం ఏందో మనం చూడగలిగితే మత్తయి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండుడి. ఆయన పిలిచాడు మమ్మల్ని తన కృప చేత, తన దయ చేత, తన బాహుల్యము చేత మమ్మల్ని అందరినీ పిలిచాడు. మరి పిలిచిన వాడు ఏ విధంగా ఉన్నాడంట? పరిశుద్ధుడై ఉన్నాడంట. మరి పిలువబడిన మేము కూడా పరిశుద్ధమై ఉన్నామా లేదా? మరి ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోగలుగుతామని దేని వల్ల. మరి ఇంకా క్రిస్మస్ ఆయన పుట్టాడు అనేసి మనం అందరం జరుపుకుంటున్నాం. మరి ఆయనను సంతోషపరిచే వారంగా మేము ఉన్నామా? మా ప్రవర్తనలు ఎందు కానీ, మా మాటలు ఎందు కానీ, మా చూపులు ఎందు కానీ, మా క్రియలు ఎందు కానీ ఆయనను సంతోష పెట్టేలాగా మా క్రియలు కానీ, మా చూపులు కానీ, మా ప్రవర్తనలు కానీ ఉన్నాయా? ఆయన పుట్టాడని ఎంతో కొత్త బట్టలు వేసుకుంటున్నాము, ఇండ్లకి రంగులు వేసుకుంటున్నాము, ఎంతో ఉత్సాహంతో ఉన్నాం. కానీ ఆయన ఎందుకు పుట్టాడన్న సందర్భాన్ని, ఆయన ఎందుకు పుట్టాడన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు మర్చిపోయి ఆయనకు దుఃఖపెట్టే వారంగానే భూమి పైన బ్రతుకుతున్నాం. ఒకసారి గమనించండి, ఆయన బ్రతకడానికి, ఆయన పుట్టడానికి గల కారణం ఏముందో అది తెలుసుకొని ఆయన కొరకు నమ్మకమైన వారిగా బ్రతికితేనే యేసుక్రీస్తు వారికి నిజమైన సంతోషంగా మనం భూమి పైన ఇవ్వగలం. మనము 3 పూటలు తిని, మనము బాగా కొత్త వస్త్రాలు ధరించుకొని మనం హ్యాపీగా ఉండడం కాదు. అది మన కొరకు, మన శరీరాల కొరకు, మన సంతోషం కొరకు, మన సుఖం గురించి మనం చూసుకుంటున్నాం. కానీ ఆయన ఆ విధంగా లేడు. ఆయన ఎంతో బాధపడుతున్నాడు.
మనం చేసే తప్పుల ద్వారా, మనం చేసే ప్రవర్తన ద్వారా, మనం చూసే చూపుల ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా మరి మా ఊహలు కానీ మా ఆలోచనలు కానీ ఏ విధంగా ఉన్నాయి? ఆయనకు సంతోష పెట్టే వారిగా ఉన్నామా? మనం ఆయన జన్మని పునఃసరించుకుంటున్న మనం ఆయనను సంతోషం పెట్టే వారంగా ఉన్నామా? కేకులు పోస్తే ఆయన సంతోషపడడం మేము దేని వల్ల? నలుగురికి 4 ముద్దలు పెట్టి యేసుక్రీస్తు వారు మన గురించి పుట్టాడు, ఆయన మన పాపాల గురించి పుట్టాడు, ఆయనను నమ్ముకుంటేనే మనం పరలోక రాజ్యానికి తండ్రి ఎంతకు వెళ్ళగలమని చెప్తాం చూడు. అప్పుడు ఆయన సంతోషంగా ఉంటాడు. మనం ఏదో ఒక జత బట్టలు కొనుక్కునే దగ్గర 2 జతల బట్టలు కొనుక్కుంటే ఆయన సంతోషపడడు ప్రేమ దేని వల్ల? దిక్కులేని వారిని, అనాథలను, రోడ్ల పైన ఉన్న అంగహీనులని మనం ఏ విధంగా అయితే ఎప్పుడైతే వారిని పరామర్శించి వారిని ఆదుకొని వారి పట్ల ప్రేమ చూపుతామో అప్పుడు యేసుక్రీస్తు వారు సంతోషపడతారు. మనము బిర్యానీలంట, పిండి వంటలంట చేసుకొని తిన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, కానీ యేసుక్రీస్తు వారు హ్యాపీగా ఉంటాడు ప్రేమ దేని వల్ల? మనం ఒకసారి ఆలోచించండి. ఎంతో మంది రోడ్ల పైన, ఎంతో మంది ఫుట్పాత్ల మీద ఎంతో విధాలుగా ఉండింటారు, కానీ దేవుడు మాకు తినడానికి 3 పూటల ఆహారాన్ని, ఉండడానికి మంచి గృహాన్ని, వేసుకోవడానికి మంచి వస్త్రాలను మాకు దేవుడు ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడన్న ఆలోచన కానీ, ఎందుకు ఇచ్చాడన్న కనీస గ్రహించుకోవడం కానీ మనుషులు ఆలోచించుకోవడం లేదు. ఒకసారి ఆలోచించండి ప్రేమ దేని వల్ల? ఈ క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకొని ఆరాధన సన్నిధికి వెళ్ళి 4 పాటలు పాడి 4 మాటలు విని కేక్ కోసుకొని తిని రావడం కాదు. ఆయన అన్న మాటల్ని భూమి పైన మా జీవితాలను నెరవేర్చి ఆయన ఏ విధంగా అయితే 33.5 సంవత్సరాలు దేవునికి విధేయతతో, వినయంతో బతికాడో ఆ జీవితాన్ని మనలో సమర్పించుకొని ఆయన ఇష్టానుసారంగా బ్రతికినప్పుడే మనం యేసుక్రీస్తు వారిని సంతోషం పెట్టే వారంగా ఉంటాం. కనుక ఒకసారి ఆలోచించండి. ఆయన ఏ విధంగా అయితే భూమి పైన తన శరీరాన్ని చివరి పొట్టు వరకు మన కొరకు కార్చాడు, ఆయన మా పాపాల కొరకు, మేము చేసిన తప్పులను బట్టి ఆయన భూమి మీదకి తన ప్రియ కుమారుని పంపించడం జరిగింది. ఒకసారి ఆలోచించండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారనుకోండి, 2 కుమారులు ఉన్నారనుకోండి, వద్దులేండి 10 మంది కుమారులు ఉన్నారనుకోండి, 10 మందిలో 8 మంది 9 మంది లోకానుసారంగా బ్రతుకుతూ లోక ఇచ్చలను నెరవేరుస్తూ ఉంటూ, ఒక కుమారుడు మాత్రం తండ్రికి వినయంగా, తండ్రికి విధేయతతో బ్రతుకుతున్నాడు అనుకోండి, మిగతా 9 మంది గురించి తాను ప్రేమించిన తన ప్రియ కుమారుని ఏ ఒక్కరు వదులుకోరు. ఇది మీకు అర్థం కావాలంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారునికి బలి ఇవ్వమంటే ఏ తండ్రి కూడా ఒప్పుకోడు. ఎందుకు? తాను ఎంతో ఇష్టంగా, తాను ఎంతో ప్రేమగా, తాను ఎంతో ఆప్యాయంగా అతనికి పెంచుకుంటాడు కనుక. మరి అదే విధంగా ప్రేమ దేని వల్ల? మనం చేసిన తప్పులను బట్టి, మనము చేసిన క్రియలను బట్టి తాను ప్రేమించిన తన ప్రియ కుమారుని మా సైతం తాను భూమి పైన పంపించడం జరిగింది కదా ప్రేమ దేని వల్ల? అదన్న మనుషులు జ్ఞాపకం చేసుకోకుండా దేవునికి దుఃఖపెట్టే వారంగానే మనం భూమి పైన బతుకుతున్నాం. ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారి రాకడ ఎందుకు జరిగిందో, ఆయన రాకడ వెనకాల ఉన్న పరమార్థం ఏందో అది గ్రహించుకొని యేసుక్రీస్తు వారిని సంతోషపరిచే బిడ్డలుగా, ఆయనను సంతోషపరిచే వారంగా మనమందరం ఉంటూ నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని, పరలోకమందున మా కన్న తండ్రి, మీ ప్రియ కుమారుని రాకడ తండ్రి, మా కొరకు, మేము చేసిన పాపాల కొరకు తండ్రి, మొదటి రాకడగా తండ్రి ఆయన వచ్చాడు. అదేవిధంగా తండ్రి ఆయన రాకడను తండ్రి పునఃసరించుకొని తండ్రి క్రిస్మస్గా తండ్రి జరుపుకొనుచుండగా తండ్రి విందు వినోదాలు తండ్రి యేసుక్రీస్తు వారికి సంతోషం పెట్టావు. కొత్త వస్త్రాలు తండ్రి ఆయనకు సంతోషపరచవు కనుక మా కన్న తండ్రి ఆయన అన్న మాటల ప్రకారంగా జీవిస్తేనే తండ్రి ఆయన యేసుక్రీస్తు వారు సంతోషంగా ఉంటాడు కనుక
ఆ మాటల ప్రకారంగా తండ్రి భూమి పైన బ్రతికి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేము జీవించి తండ్రి మా కుటుంబాలను మేము కట్టుకొని నీ ఎద్దకు వచ్చే భాగ్యాన్ని కృపను మీరు మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ మాటలైన ప్రతి ఒక్కరిలో తండ్రి మంచి తండ్రి ఆలోచన శక్తిని మీరు ప్రసాదిస్తారని కోరుకుంటూ మా కన్న తండ్రి ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమేన్.